వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ, చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ప్రతి నెల పెన్షన్ డబ్బులను పొందుతున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పెన్షన్ లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆదిరిపోయే మంచి తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు సర్వ అప్డేట్స్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేయాలా అన్న దానిపై అఫీషియల్ అప్డేట్ని కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు కీలకమైన అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి 11 రకాల పెన్షన్ లబ్ధిదారులకు కేవలం ఇటువంటి వారికి 4,016 రూపాయలు, ఇటువంటి వారందరికీ 6,016 రూపాయలు, వీరికి అయితే 2,500 రూపాయల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారు. ఇక ఇస్తామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో, ఎలక్షన్ మేనిఫెస్టోలో వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయలేదు మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులు 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ నిధులు అనేది ఖాతాలలో వారీగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నారో క్లుప్తంగానైతే తెలుసుకుందాము ఈ వీడియోలో. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే, సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే ఈ అప్డేట్స్ అనేది చేసుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మనకి రాబోతున్నటువంటి మే నెల చివరి ఆఖరుల నుంచి లేదంటే ఈ ఏప్రిల్ నెల చివరి ఆఖరులో మార్చి నెల పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎప్పుడైతే మార్చి నెల పెన్షన్ డబ్బులు ఏప్రిల్ నెల చివరి ఆఖరులో జమ చేస్తారో, ఇక పెన్షన్ డబ్బులని కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా మార్చి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో అప్పటి నుంచి ఆ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ కసరత్తులు అనేది చేయడం అయితే జరిగిందంట. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో మహిళలు ఎవరైతే ఉన్నారో, మహిళల ఖాతాలలో ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి అనే పథకం డబ్బులు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రానున్నటువంటి నెల లేదంటే 2 నెలలలో డిసైడ్ అనేది చేయనున్నారు, ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో ఈ 2 కొత్త పథకాలు. ఇక ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇంకానైతే ఇప్పటివరకు జమ కాలేదో, ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మనకైతే ఏప్రిల్ నెల 10వ తారీఖు వరకు అయితే సమయం అనేది ఇవ్వడం అయితే జరిగింది. పోస్ట్ ఆఫీసుల ద్వారా, బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏప్రిల్ నెల 10వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నారని అయితే సమాచారం రావడం అయితే జరిగింది. ఇక పెన్షన్ డబ్బులు జమ కావాలంటే మీరైతే తప్పకుండా మీ ఖాతాకి KYC అప్డేట్స్, NPCI లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.